హలో ఎవ్రీవన్. ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అనేది ఒక ఐడియా ఉండాలి. అండ్ ఆ తర్వాత మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ అనేది రఫ్గా ఒక చోట అయితే రాసుకోవాలి. సిలబస్ ఇన్ డీటెయిల్డ్గా అండ్ మనం ఎంతవరకు కంప్లీట్ చేయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అనే దాని గురించి ఒక స్ట్రాటజీ అనేది వేసుకొని దాని ప్రకారం అయితే ఫాలో అవ్వాలి. సో అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మాక్ టెస్ట్లు అనమాట. మాక్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ దగ్గర పడిన తర్వాత ఒక 1 మంత్ ఉంది అనుకోండి, డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి. అండ్ తర్వాత దాని యొక్క అనాలిసిస్ అయితే చేసుకోవాలి. అండ్ దానికంటే ముందు ప్రతిరోజు మాక్ టెస్ట్ అయితే ఇస్తూ ఆ మాక్ టెస్ట్ని మొత్తం కూడా ఈ విధంగా ఇన్ డీటెయిల్డ్గా చదువుకుంటూ అర్థం కాని పాయింట్స్, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కింద ఇస్తారు కదా దాని గురించి, అవి కూడా రాసుకోవాలన్నమాట. సో ఇది అనేది గ్రూప్ డీలోనే కాకుండా ఎన్టీపీసీ కానీ, రైల్వేకి కానీ, ఎస్ఎస్సి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో ఇవే మనకి ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక మాక్ టెస్ట్ రాస్తున్నామంటే కేవలం ఆ క్వశ్చన్ చదివి వదిలేయకుండా కింద ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా రాసుకొని ఈ విధంగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఈ విధంగా షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల ఎగ్జామ్ ముందైతే చాలా ఉపయోగపడుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.